అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు నాంసాని సరేష్ బాబు, 12వ వార్డు కౌన్సిలర్. నేను ఈరోజు ఏదైతే మన కంచరబావి నుండి నిమ్మడపల్లి నిట్టూరుకు వెళ్ళే దారి ₹1 కోటి నిధులు మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి నిధులు, ఆ యొక్క నిధులలో ఈ మోరీ అండ్ రోడ్ రెండు వేయాలని చెప్పి ఉన్నది. వీళ్ళు ఓన్లీ మోర్ వేసుకొని రోడ్డు పోసుకొని దానికే నిధులు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు డ్రైనేజ్ చేసేది లేదు. తర్వాత మళ్ళీ ఏదైనా వర్క్ వచ్చినప్పుడు పెట్టాలని చెప్పి అంటారు. ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చెరువు కట్ట పై నుంచి వచ్చే నీళ్లు ఈ మురికి ఇళ్ళకి వెళ్ళి వచ్చేటి అన్ని ఇళ్ళకి పోయి రోడ్డు ఎత్తాయి, ఇల్లు డౌన్ అయ్యి ఇళ్ళకి పోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫస్ట్ ఈ యొక్క డ్రైనేజీ చేసిన తర్వాతనే రోడ్డు వేయాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. పాత పనులకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసింది లేదు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలైనటువంటి పనులను పాత పనులకే కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతాండి ఎమ్మెల్యే. ఖచ్చితంగా నిలదీసే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇప్పటికే సంవత్సర కాలం పూర్తయింది. అయినా కూడా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే కళ్యాణ లక్ష్మి కానీ ఏది కానీ మీరు ఏం అమలు చేస్తలేరు. ఓన్లీ షోప్ టాప్ ఎమ్మెల్యేగా మీరున్నారు. ఈ యొక్క మోరి అనేది ఎప్పుడు కడతారో నాకు చెప్పేదాకా ఈ యొక్క మోర్ల నుంచి నేను లేవనని చెప్పి తెలియజేస్తాను. నా పేరు కనకమ్మ, కట్కినపల్లి కనకమ్మ, సాగర్ రోడ్. మాకు ఈ మోరి కట్టాలి, మోరి కట్టినాకనే మీరు కడవ పనులన్నీ చేయించుకోరు. మాకు వాన కొడితే మొత్తం అందులో చేరుతున్నాయి. గింత అంతా వచ్చి మట్టి పోతే అంత అవుతుంది, అంగడి అంత జ్వరాలు వస్తున్నాయి. మేము పానాలు మంచిగా లేక దావఖాన పాలు అవుతాను. మాకు వచ్చి మాకు మోరి కట్టినాకనే అన్ని పనులు చేసుకోరు. ఏది ఉన్నా కానీ మోరి కట్టకపోతే మేము ఇప్పుడు రోడ్డు కట్టం పంటాం. రోడ్డు కట్టం పండి ఇప్పుడు ధర్నా చేస్తాం. అట్లా చేస్తాం. గెలిచేదాకా ఒకటి చూపిస్తాం. మరి అంత గబ్బులు ఎత్తండి అక్కడ కూర్చుంటే నీకు ఇవ్వకపోతే మేము మాట్లాడేది మేము మాట్లాడతాం. గెలిచేదాకా గెలవాలి అన్ని చెప్పిస్తాం అన్నారు. గెలిచినాక ఇప్పుడు గిట్టు చేస్తారు. ఇక ఎమ్మెల్యే వచ్చిన వాళ్ళు, ఓట్లు ఇవ్వని వచ్చిన వాళ్ళు సగం పనులు చేపించి ఇప్పుడు చేతనన్న ఆయన పనులు బంద్ పెట్టిండు. ఆయన బంగారం వల్ల చేసు ఇప్పుడు వాడ నంబరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.